ఈ సమ్మర్‌లో మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే లైనింగ్ తడిపి ఆరబెడతాం కదండీ! తొందరగా ఆరిపోతదనమాట. అది ఎలాగైపోతదంటే స్టిఫ్‌గా అయిపోతది. వడియంలాగా స్టిఫ్‌గా అయిపోతది. అప్పుడు మనం ఐరన్ చేసేటప్పుడు నీట్‌గా రాదు. అలాంటప్పుడు మీరేం చేయాలంటే కొంచెం వాటర్ జల్లుకుంటూ చేయాలి. మీరు నార్మల్ ఐరన్ బాక్స్ అయితే. స్టీమ్ ఐరన్ అయితే కొంచెం వాటర్ ప్రెస్ ఆటోమేటిక్‌గా అవుతుంది కదా! దాంతో ఐరన్ చేసుకుంటే మీకు చాలా బా వస్తదండి. లేదంటే 80% ఆరిపోయిన తర్వాత రిమైనింగ్ 20% లైట్‌గా తడి ఉంటది కదా! అప్పుడు ఐరన్ చేసుకున్నా కూడా చాలా బాగా నీట్‌గా వస్తదనమాట. సేమ్ గంజి పెట్టే కాటన్‌కి క్లాత్‌కి ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సో, నేను వాడుతున్న ఐరన్ బాక్స్ వచ్చేసి బజాజ్ ఎలక్ట్రానిక్ ఐరన్ బాక్స్ అండి. నేను ట్యాగ్ చేస్తాను. నేను అప్పటికే 6, 5 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. చాలా బావుంది. మనకి హీట్ అడ్జస్ట్‌మెంట్ అనేది ఉంటుంది. అక్కడ మనకి కాటన్ అయితే కాటన్, సిల్క్ అయితే సిల్క్ పెట్టుకోవచ్చు. నేను చూపిస్తాను దగ్గర నుంచి. బజాజ్ ఎలక్ట్రానిక్ ఐరన్ బాక్స్ ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకున్నాను. లైట్ వేయగానే రెడ్ లైట్ ఫస్ట్ వస్తదండి. గ్రీన్ లైట్ తర్వాత వస్తది. 2 ఒకేసారి రావచ్చు. హీట్ తగ్గిపోగానే మనకి గ్రీన్ లైట్ అనేది ఆరిపోతదనమాట. తర్వాత హీట్ కావాలనుకుంటే మళ్ళీ ఆటోమేటిక్‌గా ఆన్ అవుతది. అలా అడ్జస్ట్‌మెంట్ అనేది అవుతది. మీకెవరికైనా కావాలంటే ట్యాగ్ చేస్తాను. ఒకసారి అయితే తీసుకోండి.